అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి అనే పాట పాడుతున్నామండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. విడిచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. చుట్టినా బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడవనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడవనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా
ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు వారు కాపరులేని గొర్రెలు అని తెలుసుకొని వారి మీద కనికరము చూపాడు. సోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ మీద నా మీద కనికరము చూపుతా ఉన్నాడు. నువ్వెప్పటికైనా లోబడతావా లేదా? ఎప్పటికైనా నీ జీవితాన్ని మలుచుకుంటావా లేదా? ఎప్పటికైనా వాక్యానుసారముగా జీవిస్తావా లేదా? దేవుని గ్రహింపులోనికి వస్తావా లేదా అని ఆయన కనికరముతో నీ వైపు నా వైపు చూస్తా ఉన్నాడు. కావున సందేహపడి వారి మీద కనికరము చూపుడి. కనికరము అనగా దేవుని యొక్క కృప మన మీద ఉన్నది. కావున యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల మీద ఎలాగో కనికరం చూపినాడో మనం కూడా ఇతరుల మీద కనికరము చూపుచు వారిని దేవుని మార్గములోనికి మనం తీసుకురావాలి. దేవుని మార్గములోనికి తీసుకొని రావాలి. ఆ కనికరము కలిగిన ఆత్మను మనం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వారి మీద కూడా కనికరపడ్డాడండి. ఆ ప్రజలను చూచినప్పుడు దేవునికి వారి మీద దయ కలిగింది, వారి మీద ప్రేమ కలిగింది. కాబట్టి వారి మీద జాలికొని వారి కొరకు ప్రార్థన చేశాడు. అందుకనే ఆయనకు వచ్చిన కనికరాన్ని బట్టి ధన్యులు 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 అని ఆ ఆశీర్వాదాలతో కూడిన మాటలు ఆ ప్రజలకు చెప్పారు అని అంటే ఆయన హృదయంలో ఉన్న కనికరము చొప్పున ప్రజలను దీవించాడు, ధన్యులుగా చేశాడు. అలాంటి కనికరము కలిగిన ఆత్మ మనకు కూడా కావాలి. కొన్నిసార్లు మనస్సులో ఏదైనా బాధ వచ్చిందంటే ఇక ఎన్నన్నా చెప్పండి, కొంతమంది మనస్సు మార్చుకోరు, అభిప్రాయం మార్చుకోరు. ఇక ఒకళ్ళ మీద కోపం వచ్చిందంటే ఇక ఆ కోపం అలాగే ఉంచుకుంటారు. ఒకళ్ళని క్షమించలేని మనసు వస్తే ఇక క్షమించలేని మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. అదే మన ఆత్మకు చాలా నష్టం. అందుకనే కనికరం చూపుతూ ఉండాలి, క్షమిస్తూ ఉండాలి. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, సందేహపడు వారి మీద కనికరము. ప్రభునందు పిల్లరా, ఇక 6వ మాటగా ఏమని రాస్తున్నాడంటే 22వ వచనంలోనే చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఏమిటి అగ్ని అనంటే దేవుని యొక్క తీర్పు. అంటే మానవుడు దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని కోపం వస్తుంది. దేవుని యొక్క అగ్ని అనగా దేవుని తీర్పు మనుషుల మీదకి వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి? ఆ టైంలో మనం ఏం చేయాలి అని అంటే వారిని అగ్నిలో నుండి బయటికి లాగుతూ ఉండాలి. అనగా దేవుని తీర్పుకు గురి కాకుండా చేస్తూ ఉండాలి. మనం బైబిల్లో బాగా గమనిస్తే నినివే పట్టణము ఈ వచనానికి మంచి ఉదాహరణ అండి. నినివే పట్టణం, ఆ పట్టణస్థులంతా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించారు. ఆ పట్టణస్థులు ప్రవర్తన చూస్తే దేవునికి కోపం బాగా వచ్చేసింది. అందుకని ఏం చేయాలి? ఇక ఈ ప్రజల్ని లాభం లేదు, ఈ పట్టణస్థులందరినీ నేను వారి మీదకు ఒక్క నాశనాన్ని పంపిస్తాను అని అనుకున్నాడు. అయితే దేవుడు కనికరం చూపుతున్నాడు అప్పుడు కూడా. ఎలాంటి కనికరం అంటే, యోనాను పంపి చూద్దాం, ఆఖరికి యోనాను పంపిద్దాం, ఆ నినివే పట్టణస్థులకి హెచ్చరించమని చెబుదాం. ఈ యోనా వెళ్ళి ఆ నినివే పట్టణస్థుల్ని హెచ్చరిస్తాడు.
ఏమని హెచ్చరించమన్నాడు? నినివే పట్టణస్థులారా, 40 దినాలకు ఈ పట్టణము నాశనం కాబోతా ఉంది, కాబట్టి మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి అని చెప్పవయ్యా అన్నాడు యోనాకు. అప్పుడు యోనా మొదట వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఎలాగైనా సరే దేవుడు బలవంతంగా చేప కడుపులో సముద్ర ప్రయాణంలో గుండా పంపించి ఆ నినివే పట్టణానికి పంపించి అక్కడ ఆ ఊరిలో ప్రకటించాడు యోనా. దేవుడు చెప్పమన్న మాట ఒకటే, ఈ మాట ఆ పట్టణంలో ప్రకటించాడు. 40 దినాలకు ఈ నినివే పట్టణము నాశనము కాబోతా ఉంది, దేవుని ఉగ్రతకు గురి కాబోతా ఉంది, కాబట్టి నినివే పట్టణస్థులారా మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఆ పట్టణము దేవుని అగ్నికి గురి కాబోతా ఉంది, ఆ పట్టణము దేవుని తీర్పుకు గురి కాబోతా ఉంది. అయితే నినివే పట్టణానికి ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో, దేవుని మాట వచ్చిందో, ఆ ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు, వారి పాపాలు ఒప్పుకున్నారు. అలాగే బూడిదలో మూతి పెట్టుకొని గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొందారు. ఇప్పుడేమైంది? నినివే పట్టణం మీద ఉన్న కోపం పోయింది దేవునికి. ఆ పట్టణాన్ని రక్షించాడు. అది ప్రియులారా, ఇక్కడ యోధా రాసిన మాట ఏమిటంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మనం ఈ పని కూడా చేస్తూ ఉండాలండి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు దేవుని కోపానికి గురవుతూ ఉంటారు, కొంతమంది వ్యక్తులు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురవుతూ ఉంటారు. అలాంటి వారిని కనిపెట్టి వారి కొరకు ప్రార్థన చేసి వారిని ఎలాగైనా ఆ నరకంలోకి పోకుండా, ఆ అగ్నిలోనికి పోకుండా అగ్నిలో నుండి బయటికి మనం లాగాలి. ఇది మనం చేయాల్సిన పని. ఇలాంటి పనులు మీరు నేర్చుకోండి అని యోధా రాస్తా ఉన్నాడండి. ఏమేమి రాశాడండి ఒక్కసారి చూద్దాం. 20వ వచనం నుండి. మొదటి విషయం ఏమని చేయమన్నాడు? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, దేవుని వాక్యముతో కట్టుకోవాలి అని చెప్పాడు. రెండో విషయం ఏం చెప్పాడండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, దేవుని ఆత్మతో ప్రార్థన నేర్చుకోండి అని అన్నాడు. మూడో మాట ఏం చెప్పాడు? నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని కనికరము కొరకు కనిపెట్టండి, నిత్య జీవాన్ని పొందుకోండి అని అన్నాడు. అలాగే నాలుగో మాటగా దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అంటే మీరు ఎప్పుడు దేవుని ప్రేమలో ఉండండి, లోక సంబంధమైన ప్రేమల్లో పడొద్దు, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి, కాచుకొని ఉండండి అని చెప్పాడు 4వ పాయింట్గా. అలాగే 5వ పాయింట్గా ఏం చెప్పాడు? సందేహపడు వారి మీద కనికరము చూపుడి. కాబట్టి అనుమానాస్పద స్థితిలో ప్రశ్నార్థకంగా ఉంటున్న మనుషుల మీద మనం కనికరం చూపించి, జాలి చూపించి, వారి కొరకు ప్రార్థన చేసి వారికి దేవుని మాటలు చెప్పాలి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 6వ మాటగా ఏం చెప్పాడండి? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. నినివే పట్టణస్థుల్ని ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకుందాం. దేవుని ఉగ్రతకు గురవబోయే పట్టణస్థులు, ఎన్నో కుటుంబాలు. అయితే వారు దేవుని అగ్నికి గురవకుండా పశ్చాత్తాపడ్డారు కాబట్టి దేవుడు వారిని అగ్నిలో నుండి బయటికి లాగాడు. ఇలాంటి పనులు మనం చేయాలి అని యోధా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక చివరి పని 23వ వచనంలో చదువుతున్నాం. 7వ పని ఏం చేయాలో చూడండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమో ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. పిల్లరా, ఆత్మీయ జీవితంలో ఒక ప్రమాదం ఏమిటంటే, ఏమాత్రము నువ్వు ఆత్మీయత తగ్గినా, వాక్యమును ప్రార్థన నీలో తగ్గితే వెంటనే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన, ఆలోచనలు నీలో ప్రారంభమవుతాయి.
అది చాలా ప్రమాదం. ప్రార్థన, వాక్యము, దేవుని బిడ్డల సహవాసము తగ్గినది అని అంటే మొదటగా నీలో శరీర సంబంధమైన కోరికలు వచ్చేస్తాయి, అపవిత్రమైన ఆలోచనలు వస్తాయి. నిన్ను నీవు పాడు చేసుకొని దేవునికి దూరమయ్యే ప్రేరేపణలు నీలో వస్తూ ఉంటాయి. అదే మొదటి గుర్తు. అది బయటికి కనబడదు, నీతో ఉన్నవారికి కూడా కనబడదు. అది నీకే అర్థమైపోతుంది. నీలో దేవునికి దూరమయ్యే లక్షణాలు, శరీర సంబంధమైన పాపపు ప్రేరేపణలు నీలో వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే నువ్వు అపవిత్రతకు చోటిస్తున్నావు. అపవిత్రతకు చోటిస్తున్నావంటే అపవిత్రాత్మ అనగా సాతానుడు ఆత్మ నీ మీద పనిచేస్తున్నాడని అర్థము. దాన్ని నువ్వు వెంటనే గుర్తుపట్టి పసిగట్టి నువ్వు బాగా పశ్చాత్తాపడాలి. బాగా పశ్చాత్తాపడు. నువ్వు తల్లివి కావచ్చు, తండ్రివి కావచ్చు, యవనస్తుడు కావచ్చు, యవనరాలు కావచ్చు. శరీరము జీవితంలో ఉన్నంత కాలం ఈ ప్రమాదము మనుషులను వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే యోధ చాలా స్ట్రాంగ్ అయిన మాట రాస్తున్నాడండి చివరిలో. చాలా లోతైన మాట, చాలా బలమైన సలహా ఇస్తామన్నాడు. అదేమిటి అని అంటే శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నువ్వు ఒప్పుకొనవద్దు. అసలు క్రియల రూపంలో కాదు, ఆ తలంపుల రూపంలో వచ్చినా నువ్వు ఒప్పుకోవద్దు. నీలోనికి అపవిత్రమైన తలంపు వస్తుంది అని అంటే వెంటనే నువ్వు గద్దించాలి దాన్ని, వెంటనే నువ్వు దాన్ని బంధించాలి. సోదరుడా, సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే ఈ వాక్యం వినుచున్న సమయంలో నీ శరీరములో ఈ అపవిత్రత ఇచ్ఛలు నిన్ను తొందర చేస్తా ఉన్నాయి. ఈ సాతానుడు క్రియలు నీలో బలంగా పనిచేస్తా ఉన్నాయి. యేసు నామములో అవి నీలో నుండి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. అది నీ కుటుంబంలో నుండి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ విషయంలో నీ మనస్సులో అపవిత్రత, శరీరములో అపవిత్రత, ఇది చాలా భయంకరమైన పాపం అండి. నువ్వెన్ని సంవత్సరాల నుండి భక్తి కట్టుకుంటున్నా చివరకు నష్టపరుస్తుంది ఇది. అందుకనే యోధ చాలా బలమైన సలహా ఇస్తున్నాడు చివరిలో. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు. యవనస్తుడా, యవనరాలా, నీ జీవితంలో ఇలాంటి అపవిత్రత వస్తూ ఉంటే సాతానుడు నీ జీవితాన్ని పాడు చేయటానికి ప్లాన్ వేస్తున్నాడు. నువ్వు వెంటనే మేల్కోవాలి, వెంటనే త్రిప్పుకోవాలి, వెంటనే పశ్చాత్తాపడాలి, వెంటనే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. ప్రభువు నిన్ను కనికరిస్తాడు. అంతేకాదు, ఏమంటున్నాడు చూడండి 23వ వచనంలో, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు. ఒక్కసారి గలతీలకు రాసిన పత్రిక చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. గలతీ 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఏ దారికి తీసుకురావాలండి? మంచి దారి. సోదరుడా, సహోదరి, నీ మనసుతో నువ్వు చెప్పుకో, నేను మంచి దారిలో ఉండాలి అని నువ్వు చెప్పుకో. నా పిల్లలు, నా కుటుంబము మంచి దారిలో నడవాలి అని నువ్వు కోరుకో. ఈ మంచి దారిలోనికి రావాలి అనంటే సాత్వికమైన మనస్సు నీకు కావాలి. అందుకనే ఈ పత్రికలో రాస్తా ఉన్నాడు,
ఏమాత్రము శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు. ఏం చేయాలంటండి? దానిని అసహించుకొనుచు. అపవిత్రమైనది నీ శరీరములో ఉంటే నీ వస్త్రములకు కూడా వస్తుందంటండి. అది అర్థమవుతుందా? అపవిత్రత అనేది నీ శరీరములో పనిచేస్తే నీవు వేసుకున్న వస్త్రాల్లో కూడా తెలియకుండా ఆత్మ పనిచేస్తుందంట. ఉందండి వాక్యంలో, చూడండి దేవుని వాక్యంలో ఆ మాట చూపిస్తాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం చూస్తే అక్కడ ఏమవుతుందో చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. ఏ వస్త్రాలండి ఇవి? మలిన వస్త్రాలు. మలిన వస్త్రం అనేది అపవిత్రతకు గుర్తు, నీలో వస్తున్న దురాలోచనలకి గుర్తు, నీలో వస్తున్న శరీర సంబంధమైన ఇచ్ఛలకు గుర్తు, నీవు ఆత్మ సంబంధమైన పాపములో ఉన్నావని గుర్తు. కాబట్టి నీవు దేవునిని నిర్లక్ష్యము చేసినప్పుడు నీలో మలినం వస్తుంది. ఆ మలిన వస్త్రాలు నీలో ఉంటున్నాయి. అనగా మన శరీరములో ఉన్న పాపము మొదట మనస్సులో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత శరీరంలోకి వెళుతుంది, ఆ తర్వాత నువ్వు వేసుకున్న వస్త్రాల్లోకి కూడా వెళుతుందంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అతని యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. తర్వాత ఏమంటున్నాడంటే దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. చూసారా? ఆ మలిన వస్త్రాలు తీసి ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను అలంకరించుచున్నాను. ఈ ప్రశస్తమైన వస్త్రాలు ఏమిటంటే పరిశుద్ధమైన వస్త్రాలు. యోబు అంటాడు, నీతిని నేను వస్త్రముగా ధరించి తిని. అలాగే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ నీతి అనే వస్త్రము, పరిశుద్ధత అనే వస్త్రము. దావీదు గారు కీర్తన గ్రంథంలో ఏమని రాస్తారంటే, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవా ఎదుట సాగిలపడండి. పరిశుద్ధ అలంకారాలు. కావున ప్రభువునందు ప్రియరా, మన ఆత్మీయ జీవితంలో పౌలు గారు కూడా ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఆ మాట. 2వ కొరింథీ 7వ అధ్యాయంలో పౌలు గారు ఇక్కడ ఒక మాట రాశాడు. 2వ కొరింథీ 7:1, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. కల్మషం ఎక్కడెక్కడ ఉందంటండి? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. కావున ప్రభువునందు ప్రియులారా, ఇలాంటి పవిత్రముగా మనము జీవించాలి. అందుకనే యోధా తన పత్రికలో రాస్తూ ఉన్నాడు, దేవునిని గురించిన గ్రహింపు వచ్చిన తర్వాత ఈ 20వ వచనం నుండి 23వ వచనం వరకు 7 విషయాలు రాశాడండి. ఇవి చాలా అమూల్యమైన సత్యాలు. ఈ 7 విషయాలు మనం జీవించగలిగితే మనం పరిశుద్ధులముగా మారతాం. అట్టి కృప ప్రభు మనకివ్వాలి అని, ప్రభువా ఈ 7 విషయాలలో మేము జీవించాలి, మా ఆత్మలో బలపడాలి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా విన్న వాక్యాన్ని నువ్వు గ్రహించుకుంటూ నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు మనందరి మీద కృప చూపుతాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజా. యోధా అనగా స్తుతి అని అర్థము కదా ప్రభువా. ప్రభువా, మీ విషయమై ఎంత గ్రహింపులోనికి వచ్చినాడు. మొదటేమో ఆయన నా సోదరులే అన్నట్టుగా చూశాడు,
కానీ అతనికి గ్రహింపు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దాసుడును అని రాస్తున్నాడు ప్రభువా. ఆత్మ సంబంధమైన గ్రహింపు వచ్చే కొలదే మేమేమిటో, మేము ఏమై ఉన్నామో మా సంగతి మాకు అర్థమవుతుంది ప్రభువా. కాబట్టి గ్రహింపును మాకు దయచేయండి, ఈ ప్రియులకు మీరు దయచేయండి. ఈ యోధా పత్రికలో ఉన్న 7 అంశాలు నిజముగా 7 ఆత్మీయ మర్మాలు చెప్పాడు కదా అక్కడ. వీటిని మా జీవితంలో ధ్యానము చేసుకున్నాం. వీటి ప్రకారము జీవించుటకు మాకు సహాయము చేయండి. ఈ బిడ్డలందరినీ మీరు కనికరించి మీ కృపలో బలపరిచి విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం మనకు తోడుగా ఉండి మనం విన్న 7 అంశాల ప్రకారము మనం ప్రార్థించుకొని మనం ఆత్మలో బలపడుటకు, స్థిరపడుటకు, ఆయన ప్రేమలో నిలకడగా ఉండుటకు ప్రభు తన కృప మనందరి ఎడలా చూపును గాక. ఆమేన్.